ప్రభుత్వ ఉద్యోగులుగా తమను గుర్తించి పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు సమగ్ర శిక్ష ఉద్యోగులు. హక్కుల సాధన కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. తమ హక్కుల సాధన కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో సమగ్ర శిక్ష ఉద్యోగులు గత కొన్ని రోజులుగా నిరసనలు చేస్తున్నటువంటి పరిస్థితి. మనము ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నాం. వాళ్ళు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటిది? మీరు ఎందుకు ఈ నిరసనలు ప్రదర్శిస్తారు? ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో, ముఖ్యంగా జిల్లా కేంద్రాల్లో సమగ్ర శిక్ష ఉద్యోగులమైనటువంటి మేమందరం కూడా గత 21 రోజుల నుండి సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు అనంటే సమ్మె చేయవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, గత 10 ఏళ్ల కాలంలో గత 2 దశాబ్దాలుగా విద్యాశాఖ రథసారథులుగా ఉన్నటువంటి మేము అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలను ఎదుర్కొని విద్యాశాఖ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నప్పటికీ మా యొక్క భవిష్యత్తు మాత్రం గాఢ అంధకారం అలుముకొని ఉన్నది. ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ మా సమస్యలపైన పట్టించుకునేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు. గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడినటువంటి మేము సొంత రాష్ట్రంలో మాకేమన్నా బెనిఫిట్స్ వస్తాయి, మా జీవితాలు బాగుపడతాయని చెప్పేసి గత ప్రభుత్వాన్ని తీసుకొస్తే 10 ఏళ్ల పాటు మమ్మల్ని మోసం చేసినటువంటి ఆ ప్రభుత్వం ₹1 పెంచకపోగా మమ్మల్ని గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. ఆనాడు మేము దాదాపు 29 రోజుల పాటు సమ్మె చేసినటువంటి పరిస్థితులలో నేటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు టీపీసీసీ ప్రధాన అధ్యక్ష హోదాలో ఉండి వరంగల్లో ఏకశిలా పార్క్ వద్ద ఉన్నటువంటి మా యొక్క సమ్మె శిబిరానికి రావడమే కాకుండా కేవలం మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 90 రోజుల లోపల మీ యొక్క సమస్యలన్నీ తీర్చేస్తానని, వెంటనే మీకు జీవో కాపీ ఇచ్చేస్తానని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మీరు ఏం కోరుకుంటున్నారు? మీ డిమాండ్స్ ఏమున్నాయి? మేము కోరుకునేది ఒకటి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ఏదైతే మాకు మాట ఇచ్చారో ఆ మాటకు కట్టుబడి మా యొక్క ప్రధానమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఒకటి 19,600 మంది ఉన్నటువంటి ఒక సమగ్ర శిక్ష అనేటటువంటి దాన్ని రాష్ట్ర ప్రభుత్వంలో పూర్తిగా విలీనం చేసేసి ఈ 19,600 మంది ఉద్యోగులను మొదట రెగ్యులరైజ్ చేసేయాలి. ఒకవేళ రెగ్యులరైజేషన్కు మీకు ఏమైనా అభ్యంతరాలు కానీ ఏమైనా కోర్టుకు సంబంధించినటువంటి జీవోలు కానీ ఇతరత్ర మీకు అడ్డం కనుక వస్తే వెంటనే మాకు పే స్కేల్ అనేటటువంటిది అమలు చేయాలి. ఓకే, ఇక్కడ మహిళలు కూడా, తోటి మహిళలు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇందులో పనిచేస్తున్నారు? ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటున్నారు? ఉపాధ్యాయులు తీర్చిదిద్దిన నాయకులు మంత్రులు అయినరు, ముఖ్యమంత్రులు అయినరు. ఉపాధ్యాయులు బోధిస్తేనే కదా మీరు ఈ స్థాయిలో ఉన్నారు. మరి అలాంటప్పుడు మా ఉపాధ్యాయుల యొక్క గోస మీకు ఎందుకు వినబడడం లేదు? మీ ఉపాధ్యాయులే కదా మీకు ఇంత తీర్చిదిద్దిండ్రు, మరి మా యొక్క గోస మీకు ఎందుకు వినబడడం లేదని మేము ప్రశ్నిస్తున్నాము. గత 18 సంవత్సరాల నుండి 19,630 మంది చాలని జీతాలతో బతుకుతుంటే మీరు మాత్రం పండుగలు జరుపుకుంటారు. మరి మేము జరుపుకోవద్దా అని ప్రశ్నిస్తున్నాము. దయచేసి మీరు ఇచ్చినటువంటి హామీని మేము అడుగుతున్నాం తప్ప మేమేం గొంతెమ్మ కోరికలు అడగడం లేదు. మీరు గత సంవత్సరం ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తారని ఆశతోనే మేము గెలిపించినాము. మరి మీరు కూడా మమ్మల్ని సంతోషపెట్టాలని లేదా సార్? మేము సవినయంగా కోరుకుంటున్నాము. దయచేసి మీరు స్పందించండి. ఇంకా ఎన్ని రోజులు ఇవి బాధపడాలి? మా బాధ ఇంకా ఎవరికి చెప్పుకోవాలి? మేము తెలంగాణ బిడ్డలం కాదా అని ప్రశ్నిస్తున్నాము. తెలంగాణ వచ్చిన తర్వాత ఎలాంటి సమస్య లేకుండా తీర్చిదిద్దుతామన్న వాళ్ళు ఇప్పుడు మా గురించి పట్టించుకోవడం లేదు, మా సమస్యల్ని పట్టించుకోవడం లేదు. మరి మీరు పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారని ప్రశ్నిస్తున్నాము. దయచేసి ఇప్పటికైనా స్పందించండి, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి, లేదంటే అప్పటి వరకు అన్న పే స్కేల్ ఇవ్వండి. ఇదే మా యొక్క డిమాండ్, వేరే డిమాండ్ ఏది లేదు. జై సమగ్ర శిక్ష. సో మొత్తానికి గత కొంతకాలంగా ఇక్కడ పిల్ల పాపలతో సహా కుటుంబ సభ్యులతో సహా ఇక్కడ నిరసనలో కార్యక్రమాలు, ఇటు దీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళు ఒకటే కోరుకునేది ఒకటే, అప్పటి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి అనడం జరిగింది. కాబట్టి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మాకు పే స్కేల్ను వెంటనే విడుదల చేయాలి అని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ మహేందర్తో గణేష్, స్వతంత్ర టీవీ, ఆదిలాబాద్.